మెహర్ రమేష్ బిల్లా దాకా దాన్ని మీ ప్రయాణాన్ని ఒక్కసారి కలుసుకుంటే అసలు ఎలా అనిపిస్తుంది? మీరు బయలుదేరిన క్షణాలు ఇప్పుడు అంటే ఇన్ని సంవత్సరాలు అన్నట్టు నాకు అనిపించలేదు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వెళ్ళిన దగ్గర షూటింగ్ వెళ్ళిన దగ్గర నుంచి మరి షూటింగ్ తిరిగి వచ్చే వరకు అదే చేస్తా, అదే తప్ప వేరే లేదు. చేసిన క్యారెక్టర్లు కూడా చాలా తృప్తి అయిన క్యారెక్టర్లు చేశాను. చాలా మటుకి చేసిన 200 సినిమాలు 80-90 సినిమాలు మళ్ళీ ఎప్పుడు జ్ఞాపకం ఉండి కనీసం ఒక 100 సంవత్సరాలు కూడా గుర్తుండే సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కూడా చాలా సినిమాలు మళ్ళీ వేస్తుంటారు ఛానల్స్లో, అన్నీ మళ్ళీ చూస్తూ ఉంటారు. మళ్ళీ ఎన్నిసార్లు వేసినా చూస్తూ ఉంటారు. ఆ సినిమాలు అటువంటి మంచి సినిమాలు ఉన్నాయి. నారాయణరావు గారు చేసినవి కానీ, లేదా రాఘవేంద్ర గారు చేసినవి కానీ, బాపు గారు వాళ్ళు చేసినవి చాలా మంచి మంచి పిక్చర్స్ ఉన్నాయి. కనకరావుద్రయ్య, మనోహర పాండవులు, తాండ్ర పాపారావు సొంత సినిమాలు, బొబ్బిలి బ్రహ్మన్న, రాఘవేంద్రరావు ఏమో తాండ్ర పాపారావు, అదే రావణ బ్రహ్మ, ఇలాగా చాలా మంచి సినిమాలు చేశాను. అది జ్ఞాపకం చేసుకుంటే ఆ తృప్తి. మంచి సినిమాలు యాక్ట్ చేశాను, మంచిగా పెర్ఫార్మెన్స్ చేశాను, బాగానే అప్రిషియేటెడ్ బై ది పీపుల్, ఆడియన్స్కి బాగా నచ్చి చేసిన సినిమాలు. సరే, అంటే ఒక ఆర్టిస్ట్ అంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సాగిపోవటం వేరు, తనకి తను ఒక మార్గం వేసుకుని, అంటే వెనకాల ఎవరు గాడ్ ఫాదర్ లేనప్పుడు తనకి తను ఒక మార్గం వేసుకుని సాగటం వేరు. మీ ప్రయాణం తలుచుకుంటే మీకు ఎలా? అదే గోపికృష్ణ మూవీస్ని నేను స్థాపించుకుని ఆ సినిమా ఆ కంపెనీ ద్వారా ఆ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆ కంపెనీ ద్వారా మంచి మంచి క్యారెక్టర్స్. ఇప్పుడు మనోహర పాండవులు నేను తీయకపోతే బయట ఎవరు తీరు. ఇప్పుడు భక్తి కన్నప్ప ఆ రోజుని నాకున్న స్టేచర్కి అంత పెద్ద సినిమా తీయమంటే ఎవరు తీరు. తర్వాత మామూలు ఫైటింగ్ అని రెబల్ స్టార్ అని ఉన్నప్పుడు అలాంటి సినిమాలు తీస్తారు తప్ప అమరదీపం లాంటి సెంటిమెంటల్ సినిమా ఎవరు తీరు. అంచేత ఒక పక్క నుంచి ఒక ముద్ర పడకుండా, మామూలు స్టాంప్డ్ క్యారెక్టర్స్ కాకుండా, స్టీరియోటైప్డ్ క్యారెక్టర్స్ కాకుండా కొన్ని సొంతంగా కూడా చేసి ఆ ఫిల్మ్ సక్సెస్ చేసి దాని ద్వారా నేను హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది అనమాట. అలాగే అంటే ఇంతకాలం కెరియర్లో ఒక్కోసారి గ్యాప్ వచ్చినప్పుడు కానీ అలాంటి సమయాల్లో మీ మానసిక స్థితి కానీ లేదా మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోవడం కానీ అది ఎలా జరుగుతుంది? ఎప్పుడైనా గ్యాప్ వచ్చి సంతోషించేవాడు నేను. ఎందుకంటే ఒక మంచి స్టోరీ తయారు చేసుకోవచ్చు, మన గోపికృష్ణ మూవీస్ గురించి ఆలోచించవచ్చు. ఆలోచించి మంచి కథ ఏదైనా తయారు చేసుకుని మళ్ళీ నెక్స్ట్ సినిమా ప్రిపేర్ చేసుకుని పెట్టుకొని ఎప్పుడు గ్యాప్ వస్తే అప్పుడు చేసుకోవడానికి అట్లా తయారయ్యేవాడు అన్నమాట. డిసప్పాయింట్ అవ్వడం ఎప్పుడు లేదు, అంత ఖాళీ కూడా ఎప్పుడు రాలేదు నాకు.